నమస్తే. ప్రస్తుతంతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదామన్నా చెప్పండి. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను చింపే కార్యక్రమం చేస్తూ ఉంది జిహెచ్ఎం సంబంధించిన సిబ్బంది. ఏం చెప్తారండి? ఇప్పుడు డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఏ విధంగా ఇస్తారో ప్రేమ వ్యక్తం చేయడానికి కూడా ఇవాళ ఫ్లెక్సీలు ఒక ఆధారం. కాబట్టి ఓ పండుగ సందర్భంగా, బర్త్డేల సందర్భంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవి చేయడం మూలాన ప్రజల్లోనే మనం ఒక రకమైన భావనను నెలకొల్పుకుంటాం. అరే, ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు చేస్తుంది, వాళ్ళకే అది మైనస్ పాయింట్ తప్ప మాకేదే అది ఏం కాదు. ఎందుకంటే ప్రజల్లో గుండెల్లో ఉన్న నాయకుడు ఆయన. సో ఆయన ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజలు ఎంతమంది వచ్చిండ్రో ఆయన బర్త్డే విషెస్ చెప్పడానికి, ఆయనను కలవడానికి. సో ఇది చాలు మాకు. మీరు ఏ రకమైన అరాచకాలు చేసినా మీ ఇష్టము అని చెప్తున్నాను. అంటే ఇక్కడ బీజేపీ ఫ్లెక్సీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఓన్లీ బీఆర్ఎస్ సంబంధించిన ఫ్లెక్సీలు చింపడం ఇంకా నిజంగా ఇలా రాజకీయ కుటుంబం అనుకోవచ్చు దీనికి సంబంధించి. అంటే ఇలా కేటీఆర్ గారు ఒక పెద్ద నాయకుడు అండి. ఆయన పాపులారిటీని చూసి కూడా కొందరికి కంటగింపుగా ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ పనులు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరేమో కేటీఆర్ సీఎం అని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏమో 10 సార్లు మళ్ళీ 10 సంవత్సరాలు కూడా మేమే అధికారంలో రాబోతున్నాం, నేనే సీఎం అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్తా ఉన్న పరిస్థితి. ప్రతి 5 ఏళ్లకు మన డెమోక్రసీలో ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు మంచిగా చేస్తే వస్తుండొచ్చు. బట్ ఇప్పటిదాకా ప్రజల నాడిని చూస్తే ఆ విధంగా అనిపించట్లేదు. కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు మేము ప్రజాక్షేత్రంలో తిరిగినప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా మాకు తెలుస్తుంటాయి. మాకు తెలిసి కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను. చివరిగా మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీకి వెళ్ళబోతుందని చెప్పేసి చాలా రోజుల్లో ప్రచారం జరుగుతూ వస్తూ ఉంది. మరి వాళ్ళకి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు అట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ అందరికైనా ప్రెస్ మీట్ పెడతాడు కదా. ఎందుకు తొందర మనకి? ఎక్కడో గుడ్లనో బడ్లనో కలిసినంత మాత్రాన ఏదో పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కాదు. వివిధ టైంలలో ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక నాయకులు అపోజిషన్లో ఉన్న ఇది డెమోక్రసీ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారిని కలిశారు. మరి రేవంత్ రెడ్డి గారు పోయి మోడీ గారితో విలీనం అవుతున్నాడా? అట్లా ఉండదు కదా. అవసరం ఎట్లుంటుంది, పనులు ఎట్లుంటాయి, నియోజకవర్గ సమస్యలు ఉంటాయి, ఇట్లా అన్ని రకాల సమస్యల పట్ల వివిధ నాయకులను కలుస్తుంటారు. కాబట్టి అట్లాంటిది ఏమీ అనుకోవద్దు. మేము పూర్తిగా కేసీఆర్ గారి పైన నమ్మకంతో ఉన్న వ్యక్తులము, పూర్తిగా ఆయన నాయకత్వాన్ని బలపరిచే వ్యక్తులం.